హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పైనాపిల్ తీసుకువచ్చాను. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కదండి, ఎండాకాలం. వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. స్కిన్ ఆరోగ్యం బాగుంటుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుందండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరం ఉంటుంది కదండి. పిల్లలకు పెద్దలకు ఈ జ్యూస్ త్రాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా వస్తుందండి. ఇందులో పీచు పదార్థం ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఈ పైనాపిల్స్కి పైన స్కిన్ తీసి ఇలా నీళ్ళతో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేస్తున్నాను. పెద్దలు చక్కగా ముక్కలు కట్ చేసుకొని డైరెక్ట్ అలా తినవచ్చండి. ఇందులో పీచు పదార్థం ఉంటుంది కదండి. రక్తహీనత ఉన్నవారు తినడం వల్ల రక్తహీనత తగ్గుతుందండి. ఉదయాన్నే మోషన్ ఫ్రీగా వెళ్తారు. ఊబకాయ ఉన్నవారు చక్కగా రోజు ఒక గ్లాస్ త్రాగండి. ప్రేగుల్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ బయటికి వెళ్ళిపోతుందండి. చూడండి, ఇలా నేను అన్ని ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఒక గ్లాసు షుగర్ వేసుకున్నాను. బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఒక యాలక్కాయ వేసాను. జీర్ణక్రియ బాగుంటుందండి యాలక్కాయ వల్ల. ఇలా మొత్తం పేస్ట్ తయారు చేసుకొని చక్కగా వడగట్టే జాల్లో వేసుకొని వడగట్టుకోవాలి. ఇలా జ్యూస్ రూపంలో తయారు చేసుకోవచ్చండి. చక్కగా డైరెక్ట్ ముక్కల్లాగా కూడా తినవచ్చు. పిల్లలు ముక్కలు తినరు కాబట్టి ఇలా జ్యూస్ రూపంలో ఇవ్వండి పిల్లలకి. పిల్లల ఎదుగుదల శక్తికి బాగా తోడ్పడుతుందండి. మనం ఐస్ క్రీమ్ కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. పిల్లలు ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎక్కువ ఐస్ క్రీమ్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళకి బయటికి కొనిచ్చే బదులుగా చక్కగా ఇంట్లోనే తయారు చేసి ఇవ్వండి. ఆరోగ్యంగా ఉంటారు. నేను ఇలా ఈరోజు జ్యూస్ తయారు చేశానండి. హెల్తీగా ఉండడం కోసం నేను ఇలా ఇంట్లోనే జ్యూసులు తయారు చేస్తూ మేమందరం త్రాగుతూ ఉంటాం. మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని త్రాగండి, ఆరోగ్యంగా ఉండండి.